గాయ్స్ ఇప్పుడు నేను ఉడిపి వదిలిపెట్టేసి నేను ధర్మస్థల వైపు అయితే వెళ్తున్నా. మనకి బస్ స్టాండ్ నుంచి వెళ్ళి ధర్మస్థల బస్సెస్ అయితే ఉంటాయంట. నేను ఆన్లైన్లో చూస్తానైతే అన్నీ ఫుల్ అని చూపించినాయి. మేబీ అక్కడికి వెళ్తే చూడాలి. ఇప్పుడు అక్కడికి వెళ్తే బస్సెస్ దొరికాయో చూడాలి, లేదంటే ఆల్టర్నేట్ రూట్ తీసుకోవాలి. ఇంకా లైక్ ఇప్పుడు ఉడిపి నుంచి కరకాల నుంచి వెళ్ళి మళ్ళీ ధర్మస్థల, లేదంటే బెంగళూరుకి వెళ్ళి బెంగళూరు నుంచి కూడా దొరుకుతాయి అనుకుంటా. సో ఇప్పుడు బస్ స్టాప్కి వెళ్ళి అక్కడ నుంచి వెళ్ళి నేను ఇప్పుడు చెప్తాను నేను తర్వాత. సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్, దిస్ ఇస్ కండిషన్. హౌ యు ఆల్, ఎలా ఉన్నారు? ఉడిపిలో న్యూ బస్ స్టాప్ నుంచి మనకి బస్సెస్ అయితే దొరికిపోతాయి ధర్మస్థలాకి. మనకి ఇక్కడ కనిపిస్తున్న టైం టేబుల్ ప్రకారంగా బస్సెస్ అయితే ఉంటాయి. 7:15, 8 o'clock, 9 o'clock ఈ టైం టేబుల్ ప్రకారంగా మనకి బస్సెస్ అయితే ఉంటాయి ఉడిపి నుండి ధర్మస్థలాకి. ప్లాట్ఫామ్ నంబర్ 2లో. అండ్ టికెట్ వచ్చేసి ఒక్కరికి 146 రూపీస్. అక్కడ ఉడిపిలో 9 o'clock ఎక్కిన మార్నింగ్, ఇప్పుడు వచ్చేసరికి మధ్యాహ్నం 12 అవుతుంది. 3 hours పట్టింది జర్నీ ఉడిపి నుండి ధర్మస్థల రావడానికి. సో ఇక్కడ ఉడిపిలో ఫస్ట్ ప్లేస్ వచ్చేసి నేత్రావతి రివర్. ఇది అంటే ఫస్ట్ మనం ఇక్కడనే స్నానం చేసుకొని ఇక్కడ నుంచి మెయిన్ టెంపుల్లో దర్శనం చేసుకోవాలి. నేత్రావతి రివర్ నుంచి వెళ్ళి మెయిన్ టెంపుల్కి 2 kilometers ఉంది. అక్కడ నదిలో స్నానం చేసిన తర్వాత లేడీస్ కోసం అని చెప్పేసి ఇక్కడ చిన్నగా రూమ్స్ కూడా ఏర్పాటు చేసినారు వీళ్ళు. ఇక్కడ ధర్మస్థల లోకల్లో మీరు రూమ్ తీసుకోలేకపోతే లగేజ్ రూమ్ కూడా ఉన్నాయి. సో ఇక్కడ మనం డైరెక్ట్గా వచ్చేసి మనం ఇక్కడ లాకర్లో మన లగేజ్ పెట్టుకొని స్నానం చేసేసి టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోవచ్చు. వాటర్ ఇప్పుడు చాలా తక్కువ ఉన్నాయి, కానీ ఒకవేళ వర్షాకాలంలో వస్తే మాత్రం ఇదంతా ఫుల్ ఉంటుంది మొత్తం ఈ వాటర్ అన్ని. సో ఇక్కడే అందరూ స్నానాలు చేసేసి గుడికి వెళ్ళిపోవడమే. ఇక్కడ నేనైతే ఏం స్నానం చేయట్లేదు, ఎందుకంటే నేను ఆల్రెడీ ఉడిపిలా చేసి వచ్చినా కాబట్టి. అక్కడ లాకర్లో ఉన్న బ్యాగ్ పెట్టేసిన ఒక 10 minutes వరకు. నేను పైసలు తీసుకుంటాడేమో అనుకుంటే ₹1 కూడా తీసుకోవాలి, ఫ్రీ అంట. సో ఈ రివర్ నుంచెలే మనకి టెంపుల్ వరకు అయితే షేరింగ్ ఆటోస్ ఉంటాయి. సో నేనైతే నడుచుకుంటూనే వెళ్ళిపోతున్నా. సో ఇలా వెళ్తూ కొన్ని విషయాలు అయితే మాట్లాడుకుందాము. అదేంటంటే మన హైదరాబాద్ నుంచి ధర్మస్థలకే రావాలనుకుంటే డైరెక్ట్ అయితే లేవు, ట్రైన్ కానీ బస్సు కానీ ఏం డైరెక్ట్ లేవు. మనం ఫస్ట్ బెంగళూరుకి రావాల్సిందే. సో బెంగళూరు నుంచి ధర్మస్థలకి నంబర్ ఆఫ్ బస్సెస్ ఉన్నాయి. సో ఉడిపి నుంచి ఎవరైతే వస్తారో ధర్మస్థలకి ఆల్రెడీ చెప్పే ఉంటా. ఇక్కడ నేత్రావతి రివర్లో స్నానం చేసిన తర్వాత టువర్డ్స్ ధర్మస్థల టెంపుల్ ఉంది కదా, మంజునాథ టెంపుల్, వెళ్ళే దారిలోనే మనకి ఇంకొకటి బాహుబలి స్టాచ్యూ వస్తుంది. బాహుబలి స్టాచ్యూ అంటే మన ప్రభాస్ కాదు, చూపిస్తాను ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత. అది ఒక 1 kilometer ఉంటుంది స్టాచ్యూ. మళ్ళీ స్టాచ్యూ నుంచి వెళ్ళి టెంపుల్కి ఇంకొక 1 kilometer, టోటల్ 2 kilometers ఉంటుంది. అండ్ చాలామందికి తెలిసే ఉంటుంది, చిరంజీవి గారి సినిమా ఉంది కదా మంజునాథ సినిమా, అది కొంచెం పార్ట్ ఇక్కడనే షూట్ చేసిరంట ఈ ధర్మస్థలలోనే. సో మనకి ఇక్కడ బోర్డు కనిపిస్తుంది చూడండి, శ్రీ క్షేత్ర ధర్మస్థల అని చెప్పేసి. ఇదే మెయిన్ బస్ స్టాప్, అది మెయిన్ ఎంట్రన్స్, అది గేట్వే ఆఫ్ ధర్మస్థల, అది మెయిన్ ఎంట్రన్స్. అక్కడ నుంచి వెళ్ళి ఎగ్జాక్ట్గా 700 meters ఉంటుంది టెంపుల్కి. సో మనం ఆర్టీసీ బస్సులో వస్తే మాత్రం ఇక్కడనే డ్రాప్ చేస్తారు. ఇదిగో చూడండి, ఇది బస్ స్టాప్, ఇదే మెయిన్ ఎంట్రన్స్. ఇట్లా కొద్దిగా ముందు నడుచుకుంటూ పోతే మనకు అక్కడే కనిపిస్తుంది చూడండి టెంపుల్. నేను ఇంతకుముందు చెప్పిన కదా బాహుబలి స్టాచ్యూ అని చెప్పేసి. ఇక్కడ ఎంట్రన్స్ ఉంది కదా, ఎంట్రన్స్ కొద్దిగా ముందుకు రాగానే రైట్ సైడ్లో కనిపిస్తుంది చూడండి ఎంట్రన్స్. ఇది బాహుబలి స్టాచ్యూది. మనకి టెంపుల్ దగ్గరనే టెంపుల్ వాళ్ళ రూమ్స్ కూడా ఉంటాయి చూడండి. ఇక్కడ ఉంది చూడండి, ఇదేమో గోదావరి, ఇది వచ్చేసి కావేరి, అండ్ ఇక్కడ నర్మదా. రూమ్ తీసుకొని వాళ్ళకి టెంపుల్కి పక్కనే మనకి లగేజ్ కౌంటర్ అయితే ఉంటుంది. మన బ్యాగ్స్ అన్నీ అక్కడ డిపాజిట్ చేసుకోవచ్చు. ₹1 కూడా తీసుకోరు, ఫ్రీ సర్వీస్ ఇది.
అండ్ మనం లోపలికి వెళ్ళేటప్పుడు మన మొబైల్స్ అయితే తీసుకెళ్ళొచ్చు, కానీ యూజ్ చేయొద్దు. అండ్ ముఖ్యంగా మగవాళ్ళకి మన ఒంటి పైన షర్ట్ కానీ బనియన్ కానీ ఉండకూడదు. సో లోపల దర్శనం అయితే అయిపోయింది. ఒక 1 అవర్ పట్టింది దర్శనంకి. మనము టికెట్ తీసుకోవాలి, ప్రసాదం కావాలంటే మనకు ఇట్లా ప్యాకెట్ ఇస్తారు, 150 రూపీస్. టెంపుల్‌కి పక్కనే అన్నపూర్ణ హాల్స్ అయితే ఉంటాయి. అన్నదానం పెడుతుంటారు. ప్రతిరోజు ఉదయం 11 గంటల నుంచెల్లి సాయంత్రం 7 గంటల వరకు ఉంటుంది. ఇంతకుముందుకు చెప్పిన కదా బాహుబలి స్టాచ్యూ అని చెప్పి, ఇదే శ్రీ భగవాన్ బాహుబలి స్టాచ్యూ ఇది. ఇక్కడ పైకి ఎక్కాలంటే కొంచెం కష్టపడాలి. మొత్తం చాలా మెట్లు ఉన్నాయి, దగ్గర దగ్గర 200 మెట్ల వరకు అయితే ఉన్నాయి. లేదంటే మనకు వెహికల్ ఉంటే రోడ్ వే ద్వారా కూడా వెళ్ళొచ్చు. 2 ఆప్షన్లు ఉన్నాయి, 2 ఆప్షన్స్ ఉన్నాయి. అటు రోడ్ వే పోవచ్చు, లేదంటే ఇట్లా మెట్ల ద్వారా కూడా పోవచ్చు. పదండి వెళ్దాం. కానీ నాకు ఒకటే భయం అవుతుంది. చేతిలోనేమో ప్రసాదం ఉంది, చుట్టూ చూస్తుంటేమో మొత్తం చెట్లు ఉన్నాయి. ఏడికెళ్ళి కోతొచ్చి గుందుకుపోతామని భయం అవుతుంది. ఈ బాహుబలి స్టాచ్యూ ఎంట్రన్స్‌కి ఆపోజిట్‌లో ఇంకొక టెంపుల్ ఉంటుంది, అన్నప్ప స్వామి టెంపుల్ అని చెప్పి. ఇక్కడ గర్ల్స్‌కి అండ్ లేడీస్‌కి మాత్రం అలౌ ఉండదు. ఓన్లీ బాయ్స్‌కి అండ్ జెంట్స్‌కి మాత్రమే. బట్ నేను వెళ్ళినప్పుడు టెంపుల్ అయితే క్లోజ్ ఉంది. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ నుంచి ధర్మస్థల నుంచి కుక్కే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నాను. నెక్స్ట్ వచ్చే వీడియోలో కుక్కే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ గురించి అయితే ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బై బై. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.